హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ గారు అమ్మాయి అబ్బాయి ఛానల్. ఇవాళ మేము మా ఆడపడుచు అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే వెస్ట్ బెంగాల్లో ఉంటున్నారు. మొన్న వచ్చినప్పుడు చూపించాను కదండి మా ఆడపడుచు వాళ్ళను. వాళ్ళ కోసమని వెళ్తున్నాము చూడటం. కానీ ఆటోలో ఎక్కాము. ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళా సరే అదే ప్లేస్కి వచ్చి ఎక్కాలి. అక్కడ నుంచి ఆటోకి వెళ్ళి అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. మధ్యలో నుంచి కొత్తగా రూట్ పెట్టారు. ఇది మెట్రో కోసం అని కడుతున్నారు. మధ్యలోంచి వెళ్ళాము. రూట్ మాత్రం భలే ఉంది. నాకైతే ఫస్ట్ టైం ఈ లైన్లో వెళ్ళాను. కొత్తగా అనిపించింది. ఇక్కడ ట్రాక్ చూపిస్తాను చూడండి. మనం నడవసరం లేదు. మన తమ నిల్చుంటే అదే తీసుకెళ్ళిపోతుంది. అంటే కలకత్తాలో చూసాను కానీ ఇలా లేదనమాట. అది ఫైనలీ అందులోంచి వచ్చేస్తే షార్ట్ కట్ రూట్ అనమాట. చాలా దగ్గరగా ఉంది. ఫైనలీ రైల్వే స్టేషన్కి వచ్చేసాను చూడండి. ఇది పాట్నా రైల్వే స్టేషన్ అండి. అంటే మేము ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే రూట్ వేరు, ఈ రూట్ వేరు. మొత్తానికి మేము వెళ్ళేది ట్రైన్ వచ్చేసింది వందే భారత్. వెతుక్కుంటున్నాము మాది ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తున్నాము. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈరోజు జర్నీ మాత్రం చాలా బాగుంటుంది. మధ్య మధ్యలోని మంచి సీనరీస్ గట్రా చూపిస్తుంటాను. చాలా బాగుంటుంది చూడండి, స్కిప్ చేయొద్దు. ఇంకా ట్రైను 8 o'clock ట్రైను, కానీ మాకు 7:30కి వచ్చేసింది ఫాస్ట్గానే. మా వారు నన్ను దింపడానికి వచ్చారు. దింపేసి తన డ్యూటీకి వెళ్ళిపోయారు. అక్కడ దించుకోవడానికి మా అన్నయ్య మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా అన్నయ్య వస్తారు. ఇక్కడేమో మా ఆయన మమ్మల్ని ట్రైన్ ఎక్కించేసి తన డ్యూటీకి వెళ్ళిపోయారు. లోపల ఎంట్రన్స్ చూద్దాం రండి ఎలా ఉంటుంది అందిన. ఆల్రెడీ నేను వందే భారత్ కోసము ఆల్రెడీ ఒక వీడియో చేశాను. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. మా 3 సీట్లు ఒక దగ్గరే వచ్చాయి. అయిపోయిన తర్వాత వెళ్ళగానే ఫస్ట్ వాటర్ బాటిల్స్ ఇచ్చారు. తర్వాత పేపర్ ఇచ్చారు. మా జేసీ ఏమో ఇంగ్లీష్ పేపర్ తీసుకొని చదువుతుంది. నిన్నది ఇక్కడ మాకు నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ అయింది. దానికోసమని పేపర్ ఫస్ట్ పేజీలోనే చాలా పెద్దగా వేసేసారు చూడండి. ఇది అయిపోయిన వెంటనే టీ ఇచ్చారు. టీ అయిపోయిన వెంటనే టిఫిన్ ఇచ్చారు. ఆల్రెడీ దీనికోసం ఒక షార్ట్ కూడా చేశాను. చూడలోనే ఎవరైనా ఉంటే చూడండి. చాయ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ కలుపుకుంటే మసాలా చాయ్. మనం ఇంట్లో చేసుకున్న చాయ్ డిఫరెంట్గా ఒకలా ఉంటుంది. ఇందులో తినే ప్లస్ తాగేది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి అయిపోయిన వెంటనే కొంతసేపటికే టిఫిన్లు వచ్చేసాయి. టిఫిన్ అంటే ఏం కాదండి, మనకి కట్లెటు అండ్ బ్రెడ్, చీజు ఇవన్నీ కలిపి వస్తుంది. చూడండి, ఇలాగ ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇలాగా సీనరీస్ చూస్తే చాలా బాగుంటుంది కదండి. వెళ్తున్న టైంలోని మా వాడికి విండో సీట్ వచ్చిందండి. దానివల్ల చాలా ఆస్వాదించాడు. ఫుల్గా మేఘాలతోని క్లైమేట్ మాత్రం చాలా కూల్గా బాగుంది. ఏసీలోని కూల్గానే ఉంది, బయటకు వచ్చినా అలాగే ఉంది. ఫైనలీ మేము వచ్చేసిందండి. మేము ప్రజెంట్ అసాంసంలో దిగుతున్నాం. ఇక్కడ అసాంసంలో దిగి అక్కడ నుంచి మా అన్నయ్య వెహికల్ తీసుకొస్తారు. అక్కడ నుంచి రాణిగంజ్ వెళ్తున్నాము. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా చిన్న మేనకోడలు, పెద్ద మేనకోడలు, మా అన్నయ్య వచ్చారు. ఇది అసాంసల్ రైల్వే స్టేషన్ అండి. చాలా పెద్దగా ఉంది. చాలా పెద్ద స్టేషన్ కూడా అనేది. చాలా భీడుగా ఉంది. నిన్న ఏదో సంథింగ్ ప్రోగ్రామ్ అయినట్లుంది ఇక్కడ కూడా. దానివల్ల రైల్వే స్టేషన్ చాలా భీడుగా ఉంది. ఫైనల్లీ మాకు వెహికల్ వచ్చేసింది. మా అన్నయ్య తీసుకొచ్చాడు వెహికల్. ఆఫీస్ వెహికల్ ఇస్తారు. ఆఫీస్లోనూ వెహికల్ ఇస్తారండి మా అన్నయ్య వాళ్ళకి వచ్చేటప్పుడు. ఫైనల్లీ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కేసిన వెంటనే మా వాడు ఏదో జోకులు వేసేస్తున్నాడు వెళ్ళేసిన తర్వాత. ఈ ఊర్లో అలాగా ఇలాగా. ఇక్కడ బస్సులు అయినా చాలా వెరైటీగా ఉన్నాయి. అంటే మనకి పాత బస్సులు ఉండే కదండి, ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ బస్సులు ఉండే కదండి. అలాంటి బస్సులు గట్టా ఉండేవి. దానికోసం చర్చించుకుంటున్నాం అనమాట. కానీ ఇక్కడ వాతావరణం అది కూడా మన విలేజ్లో ఎలాగైతే ఉంటుందో విలేజ్ లాగే ఉంటుందండి. చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఎదురుగా కనిపించింది కదా బస్సు. ఫైనల్లీ ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇది మా అన్నయ్య వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంటు. పైకి వెళ్ళిపోతున్నాం మేము. చాలా బాగుంది అపార్ట్మెంట్. అది నాకు ముంబై గుర్తొచ్చింది ఇది చూసిన వెంటనే. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.